Dear friends, myself Venkatesh Jonnalagadda from Wings EdSur Educational Research Center, Vijayawada. ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్కి ఇంత డిమాండ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ని కెరియర్గా మార్చుకోవాలి అని అనుకుంటున్నారో వారు తప్పకుండా పూర్తి వీడియోని చూడండి. డిజిటల్ మార్కెటింగ్ రాబోయే 4-5 సంవత్సరాలలో మంచిగా జాబ్స్ ప్రొవైడ్ చేసే ఒక సెగ్మెంట్గా మనం చూడవచ్చు. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ని కెరియర్గా మార్చుకోవాలనుకుంటున్నారో ఇదే మంచి అవకాశం. ప్రజెంట్ ఎవ్రీ ఇయర్ కాలేజెస్ నుంచి నియర్లీ 20 lakh స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు. ఆర్ట్స్ విద్యార్థులైనా, సైన్స్ విద్యార్థులైనా, ఆర్ టెక్నికల్ విద్యార్థులైనా అర్హతతో సంబంధం లేకుండా స్కిల్స్తో రాణించగలిగిన ఏకైక విభాగం మార్కెటింగ్. ఈరోజు నిరుద్యోగ సమస్య కొరత కొంతమేర అదుపులో ఉంది అంటే కారణం మార్కెటింగ్ రంగం. రియల్ ఎస్టేట్ను మొదలుకొని మెడికల్ రిప్రజెంటేటివ్స్ లేదా విద్య, వైద్య రంగాలు ఒకటేమిటి అన్ని రంగాల్లో మార్కెటింగ్ జాబ్స్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది కాబట్టి మార్కెటింగ్ చేసే విధానం కూడా మారిపోతుంది. వయసుతో లేదా జెండర్తో సంబంధం లేకుండా డిజిటల్ మార్కెటింగ్ని స్కిల్స్ ఉంటే ఆఫీస్లో కూర్చొని కానీ, హౌస్లో కూర్చొని కానీ మార్కెటింగ్, సేల్స్ చేయవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఈ అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ ప్రమోటింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ కాల్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఉత్పత్తులను మరియు సేవలను ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించే మార్కెటింగ్ పద్ధతిని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పవచ్చు. ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్స్ తాము స్థాపించిన సంస్థల యొక్క రోజువారీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఆశిస్తారు. కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంప్లాయీస్ మరియు కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అప్పుడే మన కంపెనీ మీద మరియు మన వ్యాపారం మీద మనకి గ్రిప్ వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం మీద మినిట్ టు మినిట్ మానిటర్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే మన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏవైతే మనం ప్లాన్ చేస్తామో వాటిని మినిట్ టు మినిట్ మనం మానిటర్ చేసుకోవచ్చు. ఏ ఏరియాలో మనం పెర్ఫార్మెన్స్ బాగుంది, ఏ ఏరియాలో మనం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ లేదో వాటిని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకొని ప్రమోషనల్ యాక్టివిటీస్ని మార్చుకుంటూ కంప్లీట్గా మానిటర్ చేసుకునే అవకాశాన్ని మనకు డిజిటల్ మార్కెటింగ్ కల్పిస్తుంది. ఎందుకు ఇంత పర్టికులర్గా మనం మానిటర్ చేయాలి కంపెనీస్ను అంటే, కొనుగోలుదారులు, యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు భౌతికముగా వ్యాపార సముదాయాలను సందర్శించటానికి ముందు ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఏవైనా కానీ ముందుగా తమ మొబైల్లో సెర్చ్ చేస్తున్నారు. ముందుగానే ప్రోడక్ట్స్ యొక్క ప్రైజు మరియు క్వాలిటీ అలాగే ఆఫర్స్ని చెక్ చేస్తున్నారు. ఎక్కడ కొనాలో నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే షాపుకి కానీ కంపెనీని కానీ సందర్శిస్తున్నారు. కాబట్టి ప్రతి చిన్న, మధ్యతర ఆర్ ఎంఎన్సి ఏదైనా వారి సంస్థ ఆన్లైన్లో ఉండేలాగా చూసుకుంటున్నారు. ఏ సంస్థ అయినా ఆన్లైన్లో లేదు అంటే అన్డౌటెడ్లీ మోర్ దాన్ 50% బిజినెస్ని కోల్పోతుందని అర్థం. ఈ విషయాన్ని అన్ని ఆర్గనైజేషన్స్ కూడా తెలుసుకున్నాయి. 2020 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 16 బిలియన్ మొబైల్ డివైజెస్ను ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్య 2024కి
20+ బిలియన్కి చేరుతుంది అని ఒక అంచనా. దీనినే ప్రతి సంస్థ ఒక అవకాశంగా తీసుకొని మన చేతిలోని స్మార్ట్ ఫోన్నే వారి సంస్థల అవుట్లెట్లుగా మారుస్తున్నారు. ఎగ్జాంపుల్, ప్రతి మొబైల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎజియో ఆర్ సన్నెస్ట్, ఆహా, అలాగే నెట్ఫ్లిక్స్ కానీ అలాంటి యాప్స్ ఉండనే ఉన్నాయి. అంటే మనకు తెలియకుండానే మన మొబైల్లో ఆయా వ్యాపార సంస్థల యొక్క అవుట్లెట్స్ను మనం మోస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ అన్ని రంగాల్లోకి వచ్చింది. లైక్ మెడికల్ తీసుకుంటే మెడ్ప్లస్ కావచ్చు, అపోలో యాప్స్ కావచ్చు. ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకుంటే కనుక ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం బైజూస్ అని చెప్పేసి. మూవీస్ తీసుకుంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్. సో ఇలా ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ని ఆయా కంపెనీల యొక్క అవుట్లెట్లుగా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఈ అంశమే మనకి ఉద్యోగ కల్పనలో పెద్ద అవకాశాన్ని కల్పిస్తుంది. డిజిటల్ ఇకోసిస్టమ్ ఇండియాలో గమనిస్తే మన దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఇంటర్నెట్ యూజర్స్ కలిగి ఉన్న దేశం. వివరాల్లోకి వెళ్తే 70 crores డిజిటల్ పాపులేషన్, అలాగే డే టు డే న్యూ యూజర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు ఈ నెంబర్కి. అలాగే 43+ crores ప్రజలు మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అలాగే 35+ crores యాక్టివ్ ఫేస్బుక్ యూజర్స్ ఉన్నారు. 15+ crores యాక్టివ్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారు. అలాగే 350 మిలియన్ యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారు. ఈ నెంబర్స్ అన్నీ కూడా డే టు డే గ్రో అవుతూనే ఉన్నాయి. వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు ఇండియాలో ప్రతి సంవత్సరం 12+ మిలియన్ విద్యార్థులు జాబ్ చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కాలేజెస్ నుంచి కానీ వివిధ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ బయటకు వస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఓన్లీ 5.5 మిలియన్ జాబ్స్ మాత్రమే క్రియేట్ అవుతున్నాయి ప్రజెంట్ ఉన్నటువంటి జాబ్ స్కిల్స్ ఆధారంగా. 50 మిలియన్ SME ఇన్ ఇండియా, స్టిల్ 55% ఆఫ్లైన్లోనే ఉన్నాయి. SMEs అని తెలుసు కదా, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే ఇండియాలో మ్యాక్సిమం మనకి SMEసే ఉన్నాయి. 50 మిలియన్ SMEs ఉన్నాయి అనుకుంటే అందులో 55% SMEs ఇంకా ఆఫ్లైన్లోనే తమ ఉత్పత్తులను ఆర్ సేవలను వినియోగదారులకు చేరవేస్తున్నారు. అంటే ఇక్కడే మనం గమనించవలసింది ఏంటంటే ఇంకా చాలా కంపెనీస్ ఆన్లైన్లోకి తమ ప్రోడక్ట్స్ని ఆర్ సర్వీసెస్ని ఇంకా తీసుకురాలేదు. దీనికి కారణం ఏంటి అంటే ఆన్లైన్లో ప్రమోట్ చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని కలిగిన స్టాఫ్ అందుబాటులో లేకపోవటం. ఎందుకు ఈ 55% SMEs ఇంకా ఆఫ్లైన్లోనే ఉన్నాయి అంటే ఆన్లైన్లో తమ ప్రోడక్ట్స్ని ఆర్ సర్వీసెస్ని ప్రమోట్ చేయడానికి అవసరమైనటువంటి మానవ వనరులు అందుబాటులో లేకపోవటం. అంటే స్కిల్డ్ పీపుల్, అంటే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్డ్ పీపుల్ అందుబాటులో లేకపోవటం వలన స్టిల్ 55% ఆఫ్ SMEs ఆఫ్లైన్లో ఉన్నాయని అర్థం. బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఎవ్రీ 10 ఇంటర్నెట్ యూజర్స్ విల్ క్రియేట్ 1 ఇంటర్నెట్ రిలేటెడ్ జాబ్. కాబట్టి దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఆపర్చునిటీ. ఇండియా వరల్డ్లోనే 2వ అతిపెద్ద ఇంటర్నెట్ యూజర్స్ కలిగి ఉన్న దేశం, యాజ్ ఎర్లియర్ సెడ్. అలాగే SMEస్ని కనుక గమనిస్తే స్టిల్ 55% ఆఫ్ SMEs ఇంకా ఆఫ్లైన్లో ఉన్నాయి. అవన్నీ ఆన్లైన్లోకి రావాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతని అవి గుర్తించాయి. ఓకే, అలాగే ప్రతి 10 ఇంటర్నెట్ యూజర్స్ విల్ క్రియేట్ 1 ఇంటర్నెట్ రిలేటెడ్ జాబ్. కాబట్టి దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిమాండ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్
why you have to learn digital marketing, and it shows the importance of digital marketing people. ఎక్కువ మంది ప్రజలు అనుకునేది ఏంటంటే ఓన్లీ మెట్రో నగరాలలో, అంటే మెట్రోస్ మనం ఇండియాలో చూస్తే కనుక మెట్రో సిటీస్ తెలుసు కదా, ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్, చెన్నై, ఇలాంటి మెట్రో సిటీస్లో ఉండే ప్రజలు మాత్రమే ప్రోడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ నాన్ మెట్రోస్ ఏ అయితే టైర్ 2, టైర్ 3 సిటీస్ ఉన్నాయో, అంటే విజయవాడ, గుంటూరు, ఒంగోలు, వైజాగ్, అంటే అటువంటి చిన్న చిన్న సిటీస్ ఉన్నాయో అక్కడే ఎక్కువగా ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. సో అంటే గూగుల్ కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు కానీ లోకల్ లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని, అలాగే ప్రజలకు మరింత చేరువ అవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాళ్ళు అన్నిటినీ అన్వేషిస్తున్నారు. ఓకే, గణాంకాల పరంగా చూస్తే ప్రతి 3 సెర్చెస్లో 2 సెర్చెస్ ఫ్రమ్ నాన్ మెట్రోస్ నుంచి వస్తున్నాయి. 10 times గ్రోత్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ సెర్చ్ నమోదు చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ 10 times గ్రోత్ని లోకల్ లాంగ్వేజ్ సెర్చ్ నమోదు చేస్తుంది. సెర్చ్ నియర్ మీ అనే ఆప్షన్ వలన ఆఫ్లైన్ స్టోర్స్ 50% గ్రోత్ని నమోదు చేశాయి. సెర్చ్ నియర్ మీ అనే ఆప్షన్ వలన ఆఫ్లైన్ స్టోర్స్లో 50% గ్రోత్ను నమోదు చేశాయి. అలాగే మోర్ దాన్ 86% కొనుగోలుదారులు ఆన్లైన్ ఛానల్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకని అన్ని రంగాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ తీసుకుంటే రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ట్రావెలర్స్ 24 బిలియన్స్ ఎడిషనల్గా పే చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్. ట్రావెలర్స్ మ్యాక్సిమం టైం సెర్చ్లో గడుపుతూ ఉంటారు. లైక్ టూర్ ప్రొవైడర్స్ ఎవరున్నారు, వారి వెబ్సైట్ని విజిట్ చేయటం, ప్రైజ్ని తెలుసుకోవటం, అలాగే ప్రైజ్ని కంపేర్ చేయటం, అలాగే ట్రావెల్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చదవటం ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆన్లైన్ వీడియో గమనించదగినటువంటి రోల్ పోషిస్తుంది. అంటే ఇప్పుడు టూర్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారు, వారి యొక్క కాటేజెస్ ఎలా ఉంటాయి, అక్కడ విజువల్స్ అన్నీ ఎలా ఉంటాయి, వాటన్నిటిని వాళ్ళు మంచిగా వీడియో తీసి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి వాళ్ళు యూట్యూబ్లో కానివ్వండి వారి ఛానల్స్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు, వారి వెబ్సైట్లలో. వాటన్నిటిని ట్రావెలర్స్ చూసి వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలాగే బ్యూటీ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీలో ఏంటంటే 60% గ్రోత్ ఆల్రెడీ ఈ ఇండస్ట్రీ పొందింది. అలాగే టాపిక్ వైజ్గా, అంటే టాపిక్ వైజ్గా సెర్చెస్ బాగా పెరుగుతున్నాయి. లైక్ హెయిర్ గురించి 50% మెంబర్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ గురించి, హెయిర్ కేర్ గురించి, హెయిర్ క్లినిక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాగే స్కిన్ గురించి, లైక్ స్కిన్ క్రీమ్స్ కావచ్చు, బ్యూటీ టిప్స్ గురించి కానీ కావచ్చు 30% పర్సన్స్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే మేకప్ రిలేటెడ్ థింగ్స్, అంటే మేకప్ ఐటమ్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, వాటన్నిటి గురించి 20% సెర్చెస్ గూగుల్ నమోదు చేసింది. అలాగే 48% గ్రోత్ ఇన్ సెర్చ్ ఫర్ న్యాచురల్ రెమెడీస్, అంటే న్యాచురల్గానే రెమెడీస్, అంటే క్రీమ్స్ అవన్నీ వాడకుండా న్యాచురల్ బ్యూటీ టిప్స్తో ఎలా న్యాచురల్ రెమెడీస్ గురించి మంచి కన్సిడరబుల్ సెర్చెస్ చేస్తున్నారు. అలాగే 50% గ్రోత్ ఇన్ సెర్చ్ అరౌండ్ మెయిల్ గ్రూమింగ్. బ్యాంకింగ్ రంగం చూస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో బ్యాంకింగ్ రంగం యొక్క అభివృద్ధిని ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు అమౌంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, అలాగే నెట్ బ్యాంకింగ్ చేస్తున్నాం. ఓకే, సెక్యూరిటీ కూడా అలాగే ఉంది. ఓటీపీ వచ్చిన తర్వాతే మనం మనీ పే చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా, అంటే ఆన్లైన్ మార్కెటింగ్, అంటే డిజిటల్ మార్కెటింగ్ బ్యాంకింగ్ రంగానికి ఏ విధంగా
ఉపయోగపడుతుంది, అంటే వాటి అభివృద్ధికి ఏ విధంగా దోహదపడిందో చూస్తే, అంటే అంతకుముందు ఫోన్ ద్వారా కానీ వాకిన్ ఎంక్వైరీ చేసేవాళ్ళు, ఇప్పుడు సర్చెస్లో 3 times అది పెరిగింది. అలాగే సేవింగ్ అకౌంట్స్, ఇంతకుముందు ఒకళ్ళు బ్యాంక్కి వచ్చి సేవింగ్ అకౌంట్స్ అంటే ఎగ్జిక్యూటివ్ని కలిసి సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటే త్రూ ఆన్లైన్ ఇద్దరు చేస్తున్నారనమాట. అంటే 2 times గ్రోత్ ఇన్ సేవింగ్ అకౌంట్స్, 3 times గ్రోత్ ఇన్ ఎంక్వైరీస్. ఆన్లైన్ సేవింగ్ అకౌంట్స్లో 41% గ్రోత్ నమోదు చేసి ఆల్రెడీ, అలాగే 55% గ్రోత్ ఇన్ ఇప్పుడు చూస్తుంటాం కదా మనం, మీకు ఏమన్నా లోన్లు కావాలని చెప్పేసి బ్యాంక్స్ నుంచి మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఆన్లైన్లోనే చాలామంది ఏం చేస్తారంటే లోన్లు కావాలన్నప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా 55% గ్రోత్ అయితే లోన్స్లో ఉంది. ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్ళామనుకోండి, 61% పర్సనల్ లోన్స్ విభాగంలో అభివృద్ధి నమోదు చేశారు. 60% గ్రోత్ ఇన్ హోమ్ లోన్స్లో నమోదు చేసింది. అంటే ఆన్లైన్ని ఉపయోగించుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బ్యాంకింగ్స్ కూడా ఏంటంటే చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ ఫిగర్స్ మనకు తెలియజేస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ మనం చూసాం కదా, అంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు వెళ్ళినా కానీ మార్కెటింగ్ జాబ్స్ ఉన్నే ఉంటాయి. అటువంటి రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఆన్లైన్లో ఆ యొక్క రంగం చాలా బాగా అభివృద్ధిని నమోదు చేసిందనమాట. 43% గ్రోత్ని అవి ఆన్లైన్ ద్వారా నమోదు చేశాయి. 43% ఎంక్వైరీస్ వాళ్ళకి పెరిగాయి అన్నమాట. రియల్ ఎస్టేట్లో 43% ఎంక్వైరీస్, అంటే అంతకుముందు ఎలా ఎంక్వైరీస్ జనరేట్ చేసేవాళ్ళు ట్రెడిషనల్గా, దానికి భిన్నంగా ఏంటంటే ఆన్లైన్ ద్వారా 43% గ్రోత్ వాళ్ళు నమోదు చేశారు. అలాగే 49% ఎఫర్టబుల్ హౌసింగ్ గురించి సెర్చ్ చేశారు. అలాగే ప్రోడక్ట్స్ని కూడా కొన్నారని చెప్పేసి రియల్ ఎస్టేట్ నమోదు చేసింది. లైక్ రియల్ ఎస్టేట్ రంగం కూడా ఏంటంటే కంప్లీట్ డిజిటల్ వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక ఈ కామర్స్ గురించి చెప్పాలనుకుంటే ఇంకా ఒక 1 hour 2 hours చెప్పొచ్చు, బట్ సింపుల్గా చెప్తాను. మనం కూడా చూస్తున్నాం లైక్ ఆన్లైన్ పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయో, పేటిఎం, గూగుల్ పే, ఓకే, పేపాల్, ఈవెన్ ఎయిర్టెల్ కూడా బ్యాంకింగ్ స్టార్ట్ చేసి, అంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ఎయిర్టెల్ మనీ అని చెప్పేసి. అలాగే అమెజాన్ ద్వారా మనం పేమెంట్ చేస్తున్నాం. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ చెప్పేసి ఆన్లైన్ పేమెంట్స్, ఆధార్ కార్డు ఉంటే చాలు పేమెంట్ చేస్తున్నారు. సో ఏంటంటే ప్రతి రంగం కూడా ఏంటంటే పేమెంట్స్ని వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ కామర్స్ అయితే కనుక హ్యూజ్ ఆపర్చునిటీ డిజిటల్ మార్కెటర్స్కి. అలాగే ఫుడ్ అండ్ రెస్టారెంట్స్, హోటల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఆన్లైన్లో ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ చేయగలుగుతున్నాం. జొమాటో లాంటి యాప్స్ ద్వారా మనం ఫుడ్ని ఇంటికి తెప్పించుకోగలుగుతున్నాం. ఆఫీసెస్ కానివ్వండి, పార్టీస్ కానివ్వండి. అలాగే హోటల్స్ని మనం కూర్చొని దగ్గర నుంచే మనం బుక్ చేసుకోగలుగుతున్నాం, ఓయో రూమ్స్ అని చెప్పేసి. సో అందరికీ తెలిసిన రంగాలే ఇవి. సో స్టిల్ ఇంకా చాలా రెస్టారెంట్స్ కానివ్వండి, అలాగే హోటల్స్ కానివ్వండి, ఆన్లైన్ సర్వీసెస్లోకి కంప్లీట్గా రాలేదు. సో రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రతి సంస్థ కూడా ఒక డిజిటల్ మార్కెటర్ని పెట్టుకొని వారి సంస్థని డిజిటల్ కార్యకలాపాలలో చూసుకోవడానికి నియమించుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అంటే మనం అన్ని రంగాలని ఒక్కొక్క రంగాన్ని మనం జస్ట్ టచ్ చేస్తున్నాం. అంటే ఆయా రంగాల్లో మనకు డిజిటల్ మార్కెటింగ్ ఉన్నటువంటి స్కోప్ ఎలా ఉంది, ఫ్యూచర్లో అక్కడ జాబ్స్ అవైలబిలిటీ ఎలా ఉంటాయని తెలుసుకోవడం కోసం జస్ట్ టచ్ చేస్తున్నాం. సో మీకు ఒక అవగాహన వచ్చింది కదా. ఈ పర్టికులర్గా ఒక రంగం అనే కాకుండా అన్ని రంగాలు కూడా ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయి. 2-3 yearsలోనే నియర్లీ 20+ lakhs ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చే అవకాశం ఉంది. మనం నౌకరీలో కానీ మాన్ స్టోర్లో కానీ సెర్చ్ చేసామంటే ఎవ్రీడే 2000+ వేకెన్సీస్ అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అంటే మనం జస్ట్ యూట్యూబ్ వీడియో చూసో లేదు పైన అంటే జస్ట్ మనం క్యాంపెయిన్ స్టార్ట్ చేయటం, క్యాంపెయిన్ రన్ చేయటం తోటే అయిపోదు. చాలా డీప్ స్టడీ అవసరం. ఎంత ఇంపార్టెంట్ స్టడీస్ అవసరం లేకపోతే ఐఐటీస్ కానీ ఐఐఎంలు కానీ
డిజిటల్ మార్కెటింగ్ని ఒక సెమిస్టర్ మొత్తం టీచ్ చేస్తాయి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ 1 day 2 day 1 weekలో నేర్చుకునే సబ్జెక్ట్ కాదు డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్ పాయింట్ టు పాయింట్ నియర్లీ మనకు ఒక 50 modules వరకు ఉంటాయి. ఈచ్ మాడ్యూల్స్ రిక్వైర్ అట్లీస్ట్ 1 week టైం ఫర్ లెర్నింగ్, 2 to 3 weeks ప్రాక్టీస్ చేయడానికి అవసరం అవుతుంది. సో అలా నేర్చుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మంచి శాలరీస్ తోటి లైఫ్ సెక్యూర్ అవుతుంది అనమాట. అంటే మనం ఫ్రీలాన్సర్గా చేయొచ్చు, లేదా పెద్ద MNCస్లో కూడా మనం జాబ్స్కి ఎప్పుడు రెడ్ కార్పెట్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక ప్రాపర్ వేలో నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. డిజిటల్ మార్కెటింగ్లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ట్రెడిషనల్ మార్కెటింగ్లో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇక్కడ మన ప్రొడక్ట్స్ కావచ్చు లేదా సర్వీసెస్ కావచ్చు, 1000 మంది వినియోగదారులకి చేర్చాలి అనుకున్నప్పుడు ఇండియన్ రూపీస్లో ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలి అంటే మోర్ దెన్ 5,000. ఓకే, అలా కాకుండా రేడియోస్లో యాడ్ ఇవ్వాలంటే అరౌండ్ 3,000 అవుతుంది. లేదు ఫ్లయర్స్ అంటే పాంప్లెట్ల ద్వారా మనం ఇవ్వాలి అనుకుంటే ఇట్స్ అరౌండ్ 1,500 వరకు ఒక ప్రింటింగ్కి అవుతుంది. అగైన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లేబర్ ఛార్జెస్ అవుతాయి. లేదు SMS క్యాంపెయిన్ చేయాలన్నా కానీ అట్లీస్ట్ 200 రూపీస్ అవుతాయి. అదే ఫేస్బుక్ యాడ్ ఇవ్వాలనుకుంటే, ఫేస్బుక్లో మనం క్యాంపెయిన్ రన్ చేసి 1000 మంది రీచ్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఇమాజిన్ జస్ట్ 90 రూపీస్ అయిపోతుంది. అంటే ఎంత తగ్గిందో చూడండి. ఓకేనా, అంటే ట్రెడిషనల్ వేలో కన్నా డిజిటల్ మార్కెటింగ్లో ఖచ్చితత్వం చాలా ఉంటుంది. అంటే మనం 1000 మందిని రీచ్ అయ్యామని కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్ మనకు ఎనాలిసిస్ వస్తాయి. కంప్లీట్గా మన క్యాంపెయిన్ మీద మనకి కంప్లీట్ ఎనాలిసిస్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ క్యాంపెయిన్ని ఇంకా ఎఫెక్టివ్గా మనం డిజైన్ చేసుకోవడానికి కూడా మనకి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. బ్యూటీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే డిజిటల్ టార్గెటింగ్ చాలా స్పెసిఫిక్గా, ఫోకసివ్గా, ఫుల్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. అంటే డెమోగ్రఫిక్ అంటే పీపుల్ యొక్క ఎడ్యుకేషన్ ఆధారంగా, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధారంగా, ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆధారంగా, రిలేషన్షిప్స్ ఆధారంగా, అలాగే స్టూడెంట్ రిలేషన్షిప్స్, ఇలా అన్ని డెమోగ్రాఫిక్ బిహేవియర్లను బట్టి మనం సెగ్మెంట్ని టార్గెట్ చేయొచ్చు. అలాగే ఇంట్రెస్టెడ్ బేస్డ్ అనమాట. అంటే ఫిట్నెస్, వెల్నెస్, అలాగే షాపింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేదు ఫ్యాషన్, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. అలాగే బిహేవియర్స్ అంటే మొబైల్ డివైజెస్, అలాగే బ్రాండ్ ఏంటి, పర్చేజ్ బిహేవియర్, ట్రావెలింగ్ బిహేవియర్ని బట్టి మనం చేయొచ్చు. అలాగే లొకేషన్, జియోగ్రఫిక్ లొకేషన్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఏ లొకేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ లొకేషన్ని మనం ఎలిమినేట్ చేయాలి, ఏ రేడియేషన్లో మనం యాడ్ని లాంచ్ చేయాలి. అలాగే కనెక్షన్స్ అంటే పీపుల్ హూ హ్యావ్ లైక్డ్ యువర్ పేజెస్ అండ్ జాయిన్డ్ యువర్ ఈవెంట్స్ ఆర్ పోస్ట్ కామెంట్ చేసిన వాళ్ళు, ఈమెయిల్ ఐడీస్ ద్వారా, ఫోన్ రికార్డ్స్ ద్వారా, ఇవన్నీ. అలాగే మనం ఏజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో లాట్ ఆఫ్ బ్యూటీ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. వీటన్నిటికి ఏంటంటే సపరేట్గా ఇంకొక వీడియో చేద్దాం. దిస్ ఈజ్ ద వన్ మేజర్ థింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ని ప్రతి ఆర్గనైజేషన్ ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాయి, ఎందుకు వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారంటే దిస్ ఈజ్ ద వన్ రీజన్. ఓకే, అంటే డిజిటల్ మార్కెటింగ్ ఒక కంపెనీకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంప్లాయీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ మన క్యాంపెయిన్ వేస్ట్ అవుతుంది, అంటే మనీ వేస్టేజ్ అసలు మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఉండదు. అంటే రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ పీపుల్ని ఖచ్చితంగా మనము రీచ్ అవ్వచ్చు అనమాట. వేరే ట్రెడిషనల్ మార్కెటింగ్లో టైం టేకింగ్, అలాగే మనీ కొద్దిగా, అంటే రెండు దీన్ని మనం డిగ్రేడ్ చేయాలని కాదు. బట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే కంప్లీట్
గ్రిప్ మనకి కల్పిస్తుంది అనమాట. అంటే కంప్లీట్ గ్రిప్ మనకు కల్పిస్తుంది డిజిటల్ మార్కెటింగ్. మన క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి వెళ్ళాలి, ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వెళ్ళాలి, అంటే బిహేవియరల్గా కానివ్వండి, అంటే రీజనల్ వైజ్గా, లొకేషన్ వైజ్గా కానివ్వండి, మన ప్రొడక్టివ్ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని పర్ఫెక్ట్గా మనం టార్గెట్ చేసి మన క్యాంపెయిన్ రన్ చేయొచ్చు. అలాగే ఏ టైంలో వాళ్ళు మన యాడ్ని చూడాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవచ్చు అనమాట. సో ఇందుకోసం ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఖర్చు తక్కువ, అలాగే రిజల్ట్స్ ఎక్కువ, అలాగే మన పెర్ఫార్మెన్స్ని కూడా ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటూ కంపెనీలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా సమయానుకూలంగా తీసుకోవడానికి దోహదం చేస్తుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్కి ఎంత ఆపర్చునిటీ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ తర్వాత వేరే సమీప భవిష్యత్తులో డిజిటల్ మార్కెటింగ్ కాదని వేరే ఇంకొక ఫీల్డ్ వచ్చే ఛాన్స్ లేదు సేల్స్ అండ్ ప్రమోషన్స్లో, మార్కెటింగ్లో. సో అలాగే ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, వాటన్నిటినీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ ఇంకా మోర్ సింప్లిఫై చేసి మనకి కస్టమర్స్కి అందిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఓన్లీ ప్రతి ఎంప్లాయీ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కావాలని కంపెనీలు అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి. కమింగ్ 10 years అయితే డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోస్లో డిజిటల్ మార్కెటింగ్ అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఎసెన్షియల్ టాపిక్స్ ఏంటి, అలాగే ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో అసలు బేసిక్ శాలరీస్ ఎలా ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్లో అసలు జాబ్స్ ఏమేమి ఉంటాయి, వాటన్నిటి మీద నెక్స్ట్ వీడియో చేద్దాం.